గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు కే సందీప్. నేను కేజీఆర్ఎల్ కాలేజ్ భీమవరం బీఎస్సీ ఫిషరీస్ నేను చదువుతున్నాను. మేము ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలో యువ భారత్ అనే ప్రోగ్రాం ద్వారా మేము ఈరోజు ఎంపైర్ ప్రోగ్రామ్కి ఇక్కడ జరుగుతున్న తిలాపియా కల్చర్ని దాని గురించి తెలుసుకోవడం కోసం వచ్చాము. ఇక్కడ మేము తిలాపియా అంటే సబ్జెక్ట్ పరంగా క్లాస్లో చదువుకునేది తిలాపియా ఉంటుంది, ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంటుందని దాని గురించి నార్మల్గా తెలుసుకుంటాము. ఇక్కడ అంతకుముందు మేము చీఫ్ చికెన్గా దీన్ని ఎక్కువగా పారేస్తారు అని తెలుసుకుంటాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తిలాపియా అంటే ఏంటి, దాని వాల్యూ ఏంటి అనేది మాకు చాలా వివరంగా తెలియచేశారు. అంటే ప్రాక్టికల్గా చూపించారు. ఒక తిలాపియాని జెనెటికల్గా ఏంటి గిఫ్ట్ తిలాపియా జెనెటికల్గా మనం బ్రీడింగ్స్ 2-3 బ్రీడ్స్ తీసుకొని ఒక ఫాస్ట్ గ్రోత్ మనకు కావాల్సిన విధంగా ఎలా అయితే కావాలో ఆ విధంగా మనం వాటి జెనెటిక్స్ తీసుకొని మనం స్పీసెస్ని తయారు చేసుకుని వాటిని గ్రోత్ అంటే వాటిని ఎలా పెంచాలి, వాటి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అనేది తెలియజేశారు. దాని తర్వాత మేల్ అండ్ ఫీమేల్ దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి సంబంధించిన ట్యాగ్ వేయడం కానీ, మళ్ళీ వాటిని మనం బ్రీడింగ్కి ఇచ్చినప్పుడు మేల్ ఫీమేల్ హ్యాచింగ్ చేసేటప్పుడు మౌత్ కటింగ్ కానీ అవన్నీ మాకు చాలా వివరంగా చూపించారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని తిలాపియా అంటే ఒక వాల్యూ అంటే మనం దీంట్లో మోనోస్ అంటే ఓన్లీ మేల్స్ని మాత్రం కల్చర్ చేస్తాం. మేల్స్ని కల్చర్ చేయాలంటే ఫస్ట్ మనం సీడ్ వచ్చిన తర్వాత 15 to 20 days వరకు దానికి మనం ఒక గోనస్ అనేది ఇస్తాము. తర్వాత అది మొత్తం మేల్స్గా మారిపోతాయి. అప్పుడు మనకి ఎక్కువ బ్రీడింగ్ అనేది జరగకుండా మనకి హైవే అంటే 8 monthsలో మనకి గ్రోత్ వచ్చి కేజీస్ అనేవి రావడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన యువ భారత్లో భాగంగా ఎంపైర్ వారు మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరికీ ఇక్కడ తీసుకొచ్చినందుకు సార్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.